నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 265 మంది దుర్మరణం, 24 మంది వైద్య విద్యార్థులు చనిపోయినట్లు అనుమానం. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై డీజీసీఏ దర్యాప్తు, ఇవాళ క్షేత్రస్థాయిలో ప్రధాని మోదీ పరిశీలన. బోయింగ్ విమానాల భద్రతపై ఎన్నో అనుమానాలు, విచారణకు అన్ని రకాలుగా సహకరిస్తామన్న సంస్థ చైర్మన్. ఇరాన్ అణు కర్మాగారం లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు, తమ ప్రమేయం ఏమీ లేదని అమెరికా స్పష్టీకరణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు విచారణకు ప్రణీత్ రావు, దర్యాప్తు బృందానికి ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందినట్లు సమాచారం. అహ్మదాబాద్లో విమానం కూలిన ప్రాంతానికి ప్రధాని మోదీ చేరుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ప్రధాని పరామర్శించే అవకాశం ఉంది. అహ్మదాబాద్లో విమానం కూలిన ప్రాంతానికి ప్రధాని మోదీ చేరుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ప్రధాని పరామర్శించే అవకాశం ఉంది. का प्रतीक बन चुका हो, ये इमारत पूरी काली हो चुकी है, जर्जर हो चुकी है, तो इसका भी मुआयना करेंगे और फिर यहाँ से प्रधानमंत्री नरेंद्र मोदी अस्पताल के लिए निकलेंगे। लेकिन कई उनके मन में भी घटनास्थल की यात्रा के बाद उनके मन में भी बहुत सारे सवाल होंगे, जिस प्रकार के सवाल आम नागरिकों और आम देशवासियों के मन में कि आखिरकार ये हुआ कैसे और उन जिंदगियाँ जो గుజరాత్ అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 265 మంది మృతి చెందారు. విమాన సిబ్బందితో పాటు ప్రయాణికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. విమానం మెడికల్ కాలేజ్ భవనంపై పడటంతో ఆ కళాశాల విద్యార్థులు, సిబ్బంది కూడా దుర్మరణం చెందారు. మాటలకందని ఈ విషాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గుజరాత్ అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదం మిగిల్చింది. ఆనందంగా గమ్యస్థానాలకు చేరాల్సిన వారు బయలుదేరిన కాసేపటికే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూరిన ఘటనలో ప్రయాణికులు, విమాన సిబ్బందితో పాటు కళాశాల విద్యార్థులు కూడా మృతి చెందారు. గురువారం మధ్యాహ్నం 1:38 టేకాఫ్ అయిన విమానం విమానాశ్రయం వెలుపల మేఘానీ నగర్లో బీజే వైద్య కళాశాలలోని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కూలిపోయింది. విమానం టేకాఫ్ కాగానే పైలట్ అత్యవసర సమయంలో ప్రకటించే మేడే కాల్ ఇచ్చారు. పైలట్లతో సంప్రదించడానికి గగనతల రద్దీ నియంత్రణ ఏటీసీ విభాగం ప్రయత్నించేలోపే విమానం కూలిపోయింది. అగ్నిగోళాన్ని తలపించేలా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో దట్టమైన నల్లని పొగలు అలుముకున్నాయి.
దుర్ఘటన జరిగినప్పుడు విమానంలో 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు సహా 12 మంది సిబ్బందున్నారు. వీరిలో ఒక్క ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ గాయాలతో బయటపడగా మిగిలిన వారంతా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. లండన్లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు ఆయన వెళుతున్నప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. విమానం కూలిన బీజే వైద్య కళాశాల మెడుకోల వసతి గృహ సముదాయం బాగా ధ్వంసమైంది. అక్కడ 24 మంది మృత్యువాత పడ్డారని భావిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది మెడుకోలు. మృతుల సంఖ్యను అధికారికంగా వెల్లడించలేదు. రాత్రి పొద్దుపోయే సమయానికి 265 మృతదేహాల్ని ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ కనన్ దేశాయ్ వెల్లడించారు. ఈ ఘటనలో 241 మంది మరణించినట్లు ఎయిర్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసింది. ప్రమాద దృశ్యాన్ని మొబైల్ ఫోన్లో ఒకరు రికార్డు చేయగా అది నిమిషాల్లో వైరల్ అయింది. విమాన ప్రమాదాల దర్యాప్తు మండలి ఏఏఐబీ ద్వారా విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. దేశాన్ని వణికించిన ఈ దుర్ఘటనకు బాధ్యులెవరినీ వదలమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రమాదం ఎందుకు జరిగిందో అన్ని కోణాల్లో లోతైన, నిష్పాక్షికమైన దర్యాప్తు చేస్తామన్నారు. విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్తో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. అంతకుముందు ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రుల్ని పరామర్శించారు. విమానంలో 125,000 లీటర్ల పైచీలకు ఇంధనముందని, దీనికి మంటలు అంటుకోవడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. విపరీతమైన వేడి కారణంగా ఇంకెవ్వరూ ప్రాణాలతో మిగిలే అవకాశం లేదన్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని, డిఎన్ఏ పరీక్ష ద్వారా వాటిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అమిత్ షా చెప్పారు. భారత్ సర్కార్ और गुजरात सरकार के सभी डिपार्टमेंट एक साथ होकर राहत और बचाव कार्य में लगे। इस विमान में 230 यात्री देश के और विदेश के और 12 क्रू मेंबर सवार थे। इसमें से एक यात्री का बचने का अच्छा समाचार मिला है, मैं उनको मिलकर आया हूं। मृत्यु का आंकड़ा तो डीएनए परीक्षण और यात्रियों की पहचान के बाद ही अथॉरिटी अधिकृत रूप से घोषित करेगी। विदेश में जिनके परिजन हैं उनको सूचना देने की कार्यवाही समाप्त हो चुकी है। उनके भी डीएनए सैंपल लिए जाएंगे और मृतदेहों की पहचान के लिए जितने मृतदेह मिले हैं इनके भी डीएनए सैंपल लेने की कार्यवाही समाप्त हो चुकी है। डीएनए का परीक्षण पूरा करने के बाद परिवारजनों को अपना परिजन का मृतदेह सौंपने का काम करेंगे। ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం లండన్ విమానం 625 అడుగుల ఎత్తులో ఉండగా ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. మధ్యాహ్నం 1:39 సమయంలో పూర్తిగా కిందికి దిగిపోతూ మొదట ఓ చెట్టును ఢీకొన్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. విమానంలో ఒక భాగం ఓ 5 అంతస్తుల భవంతిని ఢీకొట్టింది. ఆ సమయంలో పేలుడు లాంటి శబ్దం వినిపించిందని, అప్పుడే విమానానికి, భవనానికి మంటలు అంటుకున్నాయని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. దుర్ఘటనలో మరికొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. కొన్నింటికి మంటలు వ్యాపించాయి. కార్లు సహా పలు వాహనాలు కాలిపోయాయి. ఘటనా స్థలానికి అగ్నిమాపక శకటాలు, ఎన్డీఆర్ఎఫ్ బలగాల్ని తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల్ని అహ్మదాబాద్ కు తీసుకెళ్లేందుకు ఢిల్లీ, ముంబై నుంచి ఒక్కో ప్రత్యేక విమానాన్ని ఎయిర్ ఇండియా ఏర్పాటు చేసింది. ప్రయాణికుల కోసం వారి బంధువులు అహ్మదాబాద్ చేరుకున్నారు. డీఎన్ఏ పరీక్షల కోసం బంధువుల నుంచి నమూనాల్ని సేకరించారు. రాత్రి వరకు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగాయి. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ₹1 కోటి పరిహారాన్ని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. క్షతగాత్రులకు వైద్య ఖర్చులన్నీ ఎయిర్ ఇండియానే భరిస్తుందని తెలిపారు. ధ్వంసమైన బీజే మెడికల్ కాలేజీ హాస్టల్కు కొత్త భవనం నిర్మిస్తామని చెప్పారు. విమాన ప్రమాదంలో ప్రభావితమైన కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నట్లు టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేంద్రం దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటనపై భారత విమాన ప్రమాద దర్యాప్తు మండలి ఏఏఐబీ దర్యాప్తు చేస్తుంది. ఈ ఘటనపై విచారణ చేసేందుకు దర్యాప్తు బృందాలను భారత్కు పంపినట్లు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు. తమ బృందాన్ని కూడా భారత్కు పంపినట్లు అమెరికా ప్రభుత్వ సంస్థ ఎన్టీఎస్పీ వెల్లడించింది.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై అధికారిక దర్యాప్తును ప్రారంభించినట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అంతర్జాతీయ ప్రామాణిక నిబంధనల ప్రకారం విమాన ప్రమాద దర్యాప్తు మండలి ఏఏఐబి ద్వారా దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఇదే సమయంలో దేశంలో విమానయాన భద్రత బలోపేతానికి అత్యున్నత స్థాయి క్రమశిక్షణా సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఎయిర్ ఇండియా ప్రమాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ విభాగాల్లో నిపుణులైన వ్యక్తులతో కూడిన అత్యున్నత స్థాయి క్రమశిక్షణా సంఘాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ వివరించారు. విమానయాన భద్రతను మరింత బలోపేతం చేసేలా భవిష్యత్తులో ప్రమాదాల్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యల్ని ఈ సంఘం సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. బోయింగ్ విమానం కూలిన ఘటనపై విచారణ చేసేందుకు దర్యాప్తు బృందాల్ని భారత్కు పంపినట్లు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ఘటనపై దర్యాప్తు కోసం విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ నేతృత్వంలో దర్యాప్తు బృందాన్ని భారత్కు పంపినట్లు స్టార్మర్ వెల్లడించారు. వాస్తవాల్ని నిర్ధారించేందుకు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. బాధితుల్లో బ్రిటిష్ పౌరులు కూడా ఉండడంతో తమ వారి సమాచారం కోసం దయచేసి విదేశాంగ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన కోరారు. భారత నేతృత్వంలో జరుగుతున్న దర్యాప్తునకు మద్దతుగా బహుళ విభాగ దర్యాప్తు బృందాన్ని ఢిల్లీకి పంపనున్నట్లు యూకే విమాన ప్రమాద దర్యాప్తు మండలి ప్రకటించిన కొద్దిసేపటికే స్టార్మర్ ఈ ప్రకటన చేశారు. విమాన ప్రమాదంలో యూకే పౌరులు కూడా చనిపోవడంతో గత రాత్రే బ్రిటిష్ హైకమిషన్ కార్యాలయ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పౌర విమాన ప్రమాదాలపై దర్యాప్తు నిర్వహించే అమెరికా ప్రభుత్వ సంస్థ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ఎన్టీఎస్బీ ఓ బృందాన్ని భారత్కు పంపిస్తున్నట్లు వెల్లడించింది. అహ్మదాబాద్ ఘటనపై భారత్ ఏఏఐబీ చేపట్టే సమాచార సేకరణకు దర్యాప్తునకు తమ బృందం సహకారం అందిస్తుందని ఎన్టీఎస్బీ వెల్లడించింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదికలు అందాయని, మరింత సమాచారం సేకరించడానికి కృషి చేస్తున్నామని బోయింగ్ సంస్థ తెలిపింది. అనుభవజ్ఞుడైన పైలట్ నడిపిస్తున్నప్పటికీ అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం జరగడంతో బోయింగ్ విమానాలు ఎంతవరకు సురక్షితం అనే ప్రశ్నలు మళ్లీ వ్యక్తమవుతున్నాయి. 6 ఏళ్ల క్రితం ఇండోనేషియా, ఇథియోపియాలలో 737 MAX 8 శ్రేణి జెట్లు ప్రమాదానికి గురయ్యాయి. అహ్మదాబాద్లో ప్రమాదం జరిగిన 787 డ్రీమ్ లైనర్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే 787 విమానం కోరడం మాత్రం ఇదే తొలిసారి. ఈ ఘటనపై విచారణకు సహకరిస్తామని బోయింగ్ సంస్థ అధ్యక్షుడు ప్రకటించారు. అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం గగనతలంలో ప్రయాణాల భద్రతకు సంబంధించిన అంశాల్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ప్రపంచంలోని వివిధ సంస్థల తయారీ విమానాలతో పోల్చినప్పుడు బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్లో సాంకేతికత, భద్రత, వేగం, ఇంధన వినియోగం పరంగా అత్యున్నతమైనవనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా 787 డ్రీమ్ లైనర్ విమానాలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణికుల్ని సుదూర గమ్యస్థానాలకు తీసుకెళ్లడానికి అనువైనవి. డ్రీమ్ లైనర్ విమానాల్లో ఇప్పటికే పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తినా ఆ శ్రేణి విమానం కుప్పకూరడం ఇదే తొలిసారి. అహ్మదాబాద్ ప్రమాదం నేపథ్యంలో బోయింగ్ విమానాలు ఏ మేరకు సురక్షితమైనవనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాకు చెందిన విమాన నిర్మాణ సంస్థ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ శ్రేణి విమానాల తయారీకి 2000 సంవత్సరంలో సంకల్పించింది. ఎక్కువ దూరం ప్రయాణించే విమానాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. తొలి డ్రీమ్ లైనర్ 2009 డిసెంబర్ 15న గగనతలంలో చక్కర్లు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో ఇప్పటి వరకు 100 కోట్ల మందికి పైగా ప్రయాణించారని బోయింగ్ సంస్థ ఇటీవల ప్రకటించింది. వివిధ విమానయాన సంస్థల వద్ద 1148కి పైగా ఈ శ్రేణి విమానాలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా 34 డ్రీమ్ లైనర్ల ద్వారా ప్రయాణికులకు సేవలందిస్తోంది. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ శ్రేణి విమానాలు హైడ్రాలిక్ లీక్, బ్యాటరీ సమస్యలతో పలుమార్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి. ఈ ఏడాది జనవరి 24న అమెరికా ఎయిర్లైన్స్ కు చెందిన 2 విమానాల్లో సమస్యలు తలెత్తాయి. సాంకేతిక వైఫల్యాలే ఈ ఘటనలకు కారణమని నిపుణులు తేల్చారు. 2013లో వివిధ దేశాల్లో 8 సార్లు పలు రకాలైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. బోయింగ్ ఇంజనీర్ ప్రజావేగు సామ్ సలేపూర్ వివిధ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో డ్రీమ్ లైనర్లలోని లోపాలపై హెచ్చరించారు. బోయింగ్ 777, 787 డ్రీమ్ లైనర్ మోడళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించిందని ఆరోపించారు. ఈ ఆరోపణల్ని బోయింగ్ తోసిపుచ్చింది. బోయింగ్ తయారు చేసిన 737 MAX 8 శ్రేణి విమానాలు 6 ఏళ్ల క్రితం ఇండోనేషియా, ఇథియోపియాలలో ఘోర ప్రమాదాలకు గురయ్యాయి. 2018 అక్టోబర్ 9న 181 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో జకార్తా నుంచి బయలుదేరిన లయన్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం జావా సముద్రంలో పడిపోయింది. 2019 మార్చిలో
અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને હવે ટૂંક જ સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ તમામ લોકો રાજ્યના મુખ્યમંત્રી મુલાકાત કરશે અને ત્યારબાદ D7 હોલમાં કે જેઓ અત્યારે હાલમાં દર્દીઓ દાખલ છે, જે MBBSના સ્ટુડન્ટ હતા, જે જગ્યા ઉપર વિમાન ક્રેશ થયું હતું અને ત્યાં સ્ટુડન્ટો હતા અને ઇજાગ્રસ્ત બન્યા હતા અને અમદાવાદ સિવિલમાં જ તેમની જે સારવાર ચાલુ છે તેની મુલાકાત કરશે. મેળવશે. આ ઉપરાંત બીજી વાત કરવામાં આવે
గత 52 కాలంలో భారత్ విమానయాన రంగంలో 8 ఘోర విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్ని విమానాలు కూలిపోతే మరికొన్ని పైలట్ తప్పిదాల వల్ల ప్రమాదం బారిన పడ్డాయి. ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. 2020 కరోనా మహమ్మారి సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్లో భాగంగా బోయింగ్ 737-800 విమానం దుబాయ్ నుంచి కేరళలోని కోజికోడ్కు బయలుదేరింది. అదే సమయంలో భారీ వర్షం కారణంగా అదుపు తప్పింది. 30 అడుగుల లోయలో పడి విమానం రెండుగా చీలిపోయింది. ఈ ప్రమాదంలో 2 పైలట్లు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. 2010 మేలో మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం IX-812 కుప్పకూలింది. ఇది అత్యంత భారీ ప్రమాదం. 166 మంది ప్రవాస భారతీయులు ఉన్న ఈ విమానం దుబాయ్ నుంచి మంగళూరుకు వచ్చింది. సకాలంలో రన్వేపై ఆగలేకపోయింది. రన్వే దాటి లోయలోకి దూసుకెళ్లింది. మంటలు చెలరేగడంతో 158 మంది మృతి చెందారు. వీరిలో 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. 2000 జులైలో అలయన్స్ ఎయిర్ ఫ్లైట్కు చెందిన బోయింగ్ 737-200 విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పింది. జనాలు ఉన్న ప్రాంతంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన బీహార్లోని పట్నా విమానాశ్రయం సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గ్రౌండ్ సిబ్బంది సహా 60 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 1998 అక్టోబర్లో ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737-200 విమానం ప్రమాదానికి గురైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అహ్మదాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 135 మంది ప్రయాణికుల్లో 133 మంది మృతి చెందారు. 1996 హర్యానాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ విమానం 763, కజకిస్తాన్ ఎయిర్లైన్స్ విమానం 1907 ఢీకొన్నాయి. సమాచారం లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. 2 విమానాల్లో 349 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించారు. ఇది భారత పౌర వైమానిక రంగంలోనే అతిపెద్ద ప్రమాదం. బెంగళూరు విమానాశ్రయంలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 605 కుప్పకూలింది. రన్వేను తాకడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటన 1990 ఫిబ్రవరిలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 146 మంది ప్రయాణికుల్లో 92 మంది చనిపోయారు. 1978 జనవరి 1న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 747 విమానం సాంకేతిక సమస్య కారణంగా అరేబియా సముద్రంలో కూలిపోయింది. ముంబై విమానాశ్రయం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 213 మంది ప్రయాణికులు మృతి చెందారు. 1973 మే 31న ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737-200 విమానం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హైటెన్షన్ వైర్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 48 మంది మృతి చెందారు. ఢిల్లీలోని పాలెం విమానాశ్రయ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.